మీ బీడు పొలమును దున్నుడి. చాలు చాలు చాలు. ప్రియులారా, ఈ మాట యోధా వారికి, యెరూషలేము నివాసులకు రాయబడినట్టుగా మనం చదువుకున్నాం. కానీ అదే మాటని ఇప్పుడున్నటువంటి మనకి ఆలోచించుకుంటే మనకెలా ఆ మాటలు వర్తిస్తాయి? ఆ కాలంలో యోధా వారికి, యెరూషలేము వారికి చెప్పబడిన ఆ మాటలు ఇప్పుడు మనకెలా వర్తిస్తాయి అని మనం ఆలోచించినట్లయితే ఒకసారి ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఇక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నండి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, నేను ఏమంటున్నాను అని అంటే, మీ బీడు పొలాన్ని దున్నండి అన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు మనం సేవకులుగా ఉన్నాం కనుక ఈ బీడు పొలము అనేది వాస్తవానికి బైబిల్ పరిభాషలో పొలము అనేది లోకానికి సాదృశ్యంగా చెప్పబడింది. పొలము అనేది సంఘానికి సాదృశ్యంగా కూడా చెప్పబడింది. సందర్భాన్ని బట్టి ఇక్కడ పొలము అనగా సంఘానికి సాదృశ్యంగా మనం తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి సేవకులుగా మనం కూడి ఉన్నాము కనుక దేవునికి స్తోత్రం. వినండి, సంఘము అనే ఈ పొలమట బీడుబడిపోయి ఉంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంతకు నేను ఏమంటున్నాను అని అంటే, ఈరోజు మనం నడిపిస్తున్న సంఘాలు, సంఘము అనే పొలాలు దీవెనకరంగా ఉన్నాయా? 3 పువ్వులు 6 కాయలుగా ఫలించే సంఘాలుగా ఉన్నాయా? దేవుడు సంతోషపడే సంఘాలుగా ఉన్నాయా మన సంఘాలు అని అంటే, నిజంగా ఈనాటి దినాలలో మనం ఆలోచించినట్లయితే సంఘాలు బీడుబడిపోయినాయి. సంఘాలు బీడుబడిపోయి ఉండగా దేవుని వాక్యం సెలవిస్తోంది, ఈ బీడు పడినటువంటి సంఘం అనే పొలాన్ని బాగు చేయటానికే, దున్నటానికే ఒక సేవకుడు ఆ సేవకుడి వరకే బాధ్యుడు కాదు. మనం మన వరకే బాధ్యులం అయితే మనం ఇంత ప్రయాసపడాల్సిన పని లేదు. మనం కూడా విశ్వాసులు కాబట్టి నమ్మకంగా దేవుని పని చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నెత్తి మీద మనకి అభిషేకం ఇచ్చి, పరిచర్యకి దేవుడు పేరు పెట్టి పిలిచి, ఆయన పనిముట్టుగా మనల్ని వాగ్దానం ఇచ్చి, వరం ఇచ్చి దేవుని పనికి పంపించింది ఎందుకు అని అంటే, ఆయన సంఘాన్ని వినండి బీడుబడకుండా ఎప్పటికప్పుడు దున్నటానికి దేవుడు మనల్ని సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం ప్రతి సేవకుడు గుర్తించవలసినటువంటి విషయం. ఇది తప్పనిసరిగా ప్రతి సేవకుని హృదయంలో ఇది మెదులుతూ ఉండాలి. కారణం ఏంటి అని అంటే, రేపు మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనందరికీ దేవుడు జీతాలు సిద్ధపరిచాడట. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో వ్రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుకుందాం ఆ మాటని. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకడు కట్టిన సంఘము కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. చాలు చాలు. చూడండి ఎంత బాగా దేవుని వాక్యం రాయబడి ఉందో. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల మనకు రేపు దేవుడు జీతం ఇస్తాడు. ఒకవేళ అపోస్తులు వేసిన పునాది మీద మనం సంఘాన్ని కడుతూ ఉండగా ఈ కట్టిన సంఘం
దేవుడు అగ్ని పరీక్షకి నిలవకపోతే మనకు రేపు జీతమేమీ ఉండదు, కానీ నష్టం ఉంటుంది అని రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. వినండి, సంఘాన్ని దేని మీద కట్టాలని రాయబడి ఉంది అక్కడ? అపోస్తులు వేసిన పునాది మీద కట్టాలి అని రాయబడి ఉంది. అపోస్తులు వేసిన ఈ పునాది మీద సంఘాన్ని మనం కడుతూ ఉండగా, ఆ సంఘమట కడుతున్న ఈ సంఘము 6 రకాలుగా కట్టబడింది అని రాయబడి ఉంది. 6 రకాలుగా. 1 బంగారము, 2 వెండి, 3 వెలగల రాళ్ళు, 4 కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ 6 రకాల మెటీరియల్తో సంఘం అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడింది అని రాయబడి ఉంది. ఇంతకు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీరు కట్టిన సంఘం, దేవుడు మీకు అప్పగించిన సంఘం అపోస్తుల పునాది మీద మీరు కడుతూ ఉంటే, అది ఒకవేళ బంగారముతో కట్టబడిన సంఘం అయితే, ఒకవేళ వెండితో కట్టబడిన సంఘం అయితే, ఒకవేళ వెలగల రాళ్లతో కట్టబడిన సంఘం అయితే, దేవుడట అగ్నితో పరీక్షిస్తాడట. రేపు అగ్ని దేవుడు పరీక్షించడం కోసం అలా వేస్తే, వినండి, బంగారంతో కట్టబడిన సంఘం అయితే అది మరింత అగ్నికి మెరిసిద్ది. దేవుని స్తోత్రం. ఒకవేళ వెండితో కట్టబడిన సంఘం అయితే దేవుడు అగ్ని వేయగా అది కూడా మరింతగా మెరిసిద్ది. ఒకవేళ వెలగల రాళ్లతో కట్టబడిన సంఘం అయితే దేవుడు అగ్ని వేయగా అది కూడా కాలిపోదు, నిలబడిద్ది. కానీ ఏది కాలిపోద్దో తెలుసా? వినండి, ఏది కాలిపోద్ది అని అంటే కర్ర, కొయ్యకాలు, గడ్డి, వీటితో కట్టబడిన సంఘాలు ప్రియులరా, దేవుడు రేపు అగ్ని పరీక్షకి నిలవలేవు. అగ్నికి వినండి, కర్ర కాలిపోద్ది, అగ్నికి కొయ్యకాలు కాలిపోద్ది, అగ్నికి వినండి చెత్త గడ్డి కాలిపోద్ది. ఈరోజు నేను ఏమంటున్నాను అని అంటే, బంగారం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. సంఘాన్ని పరిశుద్ధతలో పెంచితే, వెండి విమోచనకు సాదృశ్యం. విమోచన క్రమంలో సంఘాన్ని పెంచితే, వెలగల రాళ్ళు నువ్వే ఒక రాయిగా ముందుకు నడిపిస్తూ సంఘాన్ని మందిరములో లేకపోతే అపోస్తులు వేసిన పునాది మీద రాళ్లగా నువ్వు కడితే నీ సంఘం నిలబడిద్ది. దేవుని స్తోత్రం. ఇది విషయం, ఇది దైవ గ్రంథం చెప్పిన సత్యం. ఇంతకు నేను ఏమంటున్నాను అని అంటే, మనం కట్టిన సంఘాలు బీడుబడిపోయి ఉన్నాయా? ఒకవేళ ఫలించే సంఘాలుగా ఉన్నాయా? రేపు దేవునికి లెక్కప్ప చెప్పాలట. విశ్వాసులేమో వాళ్ళ గురించి వాళ్ళు లెక్కప్ప చెబుతారు. సేవకులేమో సంఘము గురించి లెక్కప్ప చెప్పాలి. వినండి, తన గురించి తాను లెక్కప్ప చెప్పాలి. ఇది విషయం. ఇంతకీ ఈ భయంతో మనం సేవ చేస్తున్నామా? లేకపోతే ఏముందలే సేవ అనేది 4 మాటలు దేవుని మాటలు చెప్పుకొని, 2 పాటలు పాడుకొని, ఏదో 4 మాటలు వివరించి, ఒకరోజు వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటూ ఇలా చేస్తున్నామా? నేను అంటున్నాను, ఇదంతా తెలుసుకొని భయముతో మన సంఘాలని బీడుపడకుండా ఎప్పటికప్పుడు దున్నుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా భయపడాలి మనం తప్పనిసరిగా. మన సంఘాలను మనం దున్నకపోతే మనల్ని లెక్కడుగుతాడు, సంఘ విషయంలో కూడా లెక్కడుగుతాడు. ఆయన మనల్ని నమ్మి సంఘాన్ని మనకు అప్పగించాడు. ఈ విషయాలు నేను చదువుతున్నప్పుడు భయం వేసింది. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాల్లో భయం కలిగి ఉండాలి. ఇంతకు నేను ఏమంటున్నాను అని అంటే, సంఘము అనే పొలము బీడుపడటానికి కారణం ఏంటి? సంఘము అనే పొలం బీడుపడిపోవటానికి కారణం ఏంటి? నేను అంటున్నాను, సంఘము అనే పొలం బీడుపడటానికి సేవకుడే కారణం. సేవకుడు సరిగా ఉంటే సంఘం అనే పొలం బీడుపడదు. నేను ఇది నా నోటి మాటలతో చెప్పను, దైవ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము
కొద్ది మంచి నీళ్ళు 24వ అధ్యాయము 30వ వాక్యం చదువుకుందాం. సోమరివాడి చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసిపోయి ఉన్నాయి. దూలగొండ్లు ఆ చేలో బలిసిపోయి ఉన్నాయి. చాలు 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 వినండి. చాలా శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులరా. దైవ సేవకులుగా మనం భయం కలిగి ఉండవలసినటువంటి విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. నమ్మి ప్రభువు మనకి ఒక చేను అప్పగించాడు. ఆ చేనే సంఘం. నమ్మి దేవుడు మనకు ఒక సంఘం అప్పగించాడు. ఆ సంఘమే పొలముగా మనం బైబిల్ గ్రంథంలో బైబిల్ పరిభాషలో చూస్తున్నాం. పొలం అనే ఈ సంఘమట ఒకడికి అప్పచెప్పబడిందట. వినండి, ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, సోమరివాని పొలము నేను దాటిపోగా, అంటే సోమరివాడు సంఘం అని అర్థం. సోమరివాడి పొలం అనే సంఘాన్ని నేను చూడటానికి వెళ్ళాను. భక్తుడు అంటున్నాడు. అలా చూడితే సోమరివాడి యొక్క పొలం అనే సంఘములోనట దొర్రగొండ చెట్లు ముళ్ళ తుప్పలు బలిసిపోయి ఉన్నాయట. ఇంతకీ వినండి, సంఘం అనేటువంటి ఈ పొలం ముళ్ళ తుప్పలతో నిండిపోయి, దొరదగొండి చెట్లతో నిండిపోయి, ఈ పొలం చెడిపోవటానికి కారణం ఎవరు అనంటే ఆ చేనుని కాసే కాపరి. ఆ చేనుని కాసే కాపరట స్వామరుడై ఉన్నాడట. అది విషయం. దేవుని పిల్లలంగా మనకు అప్పగించిన సంఘాలు బీడు పడిపోవటానికి, బీట్లో ఏముంటాయి? బీట్లో ఏముండవా? బీట్లో ఏముంటాయి? ముళ్ళ తుప్పలు ఉంటాయి. బీట్లో ఏముంటాయి? పనికిరాని చెట్లు ఉంటాయి, దూలగొండి చెట్లు ఉంటాయి. ఇప్పుడు మన సంఘాలలో నేను అంటున్నాను, మీరు హృదయపూర్వకంగా చెప్పండి, మన సంఘాలలో ఫలించే ఒలివ చెట్లు ఉన్నాయా? మన సంఘం అనే పొలములో ఫలించే అంజూరపు చెట్లు ఉన్నాయా? మన సంఘం అనే పొలములో ఫలించే ఖర్జూర వృక్షములు ఉన్నాయా? నేను అంటున్నాను, ఇవేవి లేవు. మన సంఘాల్లో ఉన్న ఏంటి అని అంటే, ఇప్పుడు ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, ఇది సోమరివాడు చేను. అంటే సేవకుడు, ఈ చేనుని కాసే సేవకుడు, ఈ పొలాన్ని కాసే సేవకుడు, సంఘం అనే ఈ పొలాన్ని కాసే సేవకుడు సోమరుడు అయిపోయాడట. సోమరుడు సేవకుడు అయిపోవటం వలన పొలము బీడుబడిపోయింది. పనికిరాని చెట్లు మొలిసిని, ముళ్ళ తుప్పలు మొలిసిని. అందులో పనికొచ్చే ఫలించే చెట్లు ఒక్కటి కూడా కనపడలేదట భక్తుడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘాలు బీడుబడిపోవటానికి కారణం ఏంటి అని అంటే, సేవకుడిలో సోమరితనం ఉండకూడదు. ఇది విషయం. సోమరితనం ఉన్న సేవకుడు సంఘం విషయంలో వినండి, అందులో బలిసినటువంటి ముళ్ళ తుప్పలు తప్పితే శ్రేష్టమైన ఒలివు మొక్కలు కనపడవు. ఇంతకీ దేవుని పిల్లలంగా మనం ఆలోచించాలి. వినండి, మనం సోమరితనంగా ఉన్నామా, కష్టపడుతున్నామా? అయ్యగారు పొద్దున ప్రార్థన చేపించేటప్పుడు ఒక మాట అన్నాడు, సోమరువాడు ఆశపడును కానీ వాడి ప్రాణమునికి ఏమీ దొరకదు. సోమరుడికి ఆశ ఉంటుందట, కానీ చివరికి కోతకాలం వచ్చినప్పుడు అందరితో పాటు ఆశ కలిగి ఎదురు చూస్తాడు, కానీ వాడికి పంటకు సంబంధించినటువంటి ప్రతిఫలమేమి వాడికి దొరకదు. కారణం ఏంటి అని అంటే, మనం ఆశపడతాం కానీ కష్టపట్ల. సోమరుడు కష్టపడలేడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, సోమరుడట పాత్రలో చెయ్యి పెట్టినట, చెయ్యి పెట్టి ఆ చెయ్యి మళ్ళీ తన నోటికి అందించుకోవటం బద్ధకం అనుకుంటాడట. ఈరోజు ఎన్నోసార్లు మన జీవితంలో మనం
సమయం ప్రకారము, క్రమం ప్రకారము, టైం ప్రకారము మనం ప్రార్థన చేయక సోమరులం అయిపోయి సంఘాలు భ్రష్టు పట్టిపోయినాయి. ప్రియులారా, సంఘం నీది కాదు, నిన్ను నమ్మి నీకు అప్పగించాడు. సంఘం విషయంలో నీకు నీవు అప్పగించుకోవాలి లెక్క, సంఘం విషయంలో కూడా నువ్వు లెక్క అప్పగించాలి. నువ్వు సోమరుడు అయితే దేవునికి మహాకోపం వచ్చింది. ఎందుకో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలిసినటువంటి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడట, ఒక అతనికి 2 తలాంతులు ఇచ్చాడట, ఒక అతనికి 1 తలాంతే ఇచ్చాడట. యజమానుడు దూరదేశం వెళ్ళి మరలా సంవత్సరానికి తిరిగి వచ్చి 5 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరకు వస్తే, అయ్యా 5కి మరలా 5 తలాంతులు నేను సంపాదించానయ్యా అని చెప్పగా యజమానుడు అన్నాడట, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారుగా ఉండన్నాడు. ఆ తర్వాత 2 తలాంతులు ఇచ్చినటువంటి వాడి దగ్గరకు కూడా వచ్చాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరకు వచ్చి, ఏం చేసావయ్యా నేను ఇచ్చిన 2 తలాంతులు అని అడిగితే అతను కూడా అన్నాడట, నువ్వు ఇచ్చిన 2 తలాంతులతో ఇంకొక 2 సంపాదించానయ్యా. బలా నమ్మకమైన మంచి దాసుడు అని మెచ్చుకొని అతనికి కూడా అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత 1 తలాంతు తీసుకున్న వ్యక్తి దగ్గరకు కూడా యజమానుడు వచ్చాడు. వచ్చి 1 తలాంతు ఇచ్చాను కదయ్యా, నీ సామర్థ్యం కొలది నీకు 1 ఇచ్చాను, ఏం చేశావు అని అంటే, అయ్యా నువ్వు మరలా వచ్చి నా 1 తలాంతు నాకు ఇవ్వు అని నువ్వు అడుగుతావని, కఠినుడు అని, కనికరము లేని వాడు అని నేను ఆ 1 తలాంతును తీసి భూమిలో పాతి పెట్టాను, నీది నువ్వు తీసుకయ్యా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ యజమానుడు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం, ఆ యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు అని అంటే, సోమరివైన చెడ్డదాసుడా. చాలు అదొక్కడు చాలే నాకు. ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అని ప్రభువు గద్దించి, వినండి, అతని దగ్గర ఉన్న 1 తలాంతును కూడా తీసుకొని వేరే వాడికి అప్పగించాడు. ఈరోజు నేను అదే చెప్తున్నాను, దేవుని సేవకులు సోమరితనంగా ఉండకూడదనే దేవుడు ఈ ఉపమానం చెప్పాడు. దేవుని పిల్లలంగా ఈ వాక్యం నేను ధ్యానం చేసిన తర్వాత నేను నా విషయంలో నేను ఎంతో సోమరితనంగా ఉన్నానని నాకు తెలిసి చెబుతున్నాను. నేను ఈ బాధతో చెబుతున్నాను, దేవుని పిల్లలంగా మనం సోమరితనంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దైవ గ్రంథములో సోమరితనం ఎంత ప్రమాదకరమో, సోమరితనంగా ఉంటే చేలు, పొలాలు, సంఘం అనే పొలము ఎంత బీడుబడిపోయిందో ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం చూడండి. మరొక మాట, సామెతల గ్రంథమే 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవన్నానా. సోమరివాడు పొలంలో చదవన్నానా, విత్తులు వేయు కాలమున సోమరి పొలాన్ని దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వాడికి ఏమీ ఉండదు. మళ్ళీ చదవన్నాను ఆ మాట. విత్తనాలు వేసే సమయంలో సోమరి దున్నడట. ఈరోజు నేను ఏమంటున్నానంటే, దున్నేదెవరు? పొలం అనే సంఘాన్ని దున్నేదెవరు? సేవకుడు. సేవకుడు ఎప్పుడు దున్నాలో అప్పుడు దున్నాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు దున్నితే పంట పండదు. దున్నే సమయంలో దున్నితేనే పంట పండిద్ది. అక్కడ రాయబడి ఉంది, సోమరివాడు విత్తులు వేయు కాలమున పొలాన్ని దున్నడు. అందువలన అందరూ పంట కోసుకునే కాలం వచ్చేసరికి దేవుని వాక్యం సెలవిస్తుంది, సోమరట విత్తనాలు వేసే కాలంలో పొలాన్ని రెడీగా దున్నుకొని ఉండట్లేదట. అసలు దున్నటం అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చిన అనుభవం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అనుభవం ఎక్కడ దైవ స్వరూపి సహవాసులు ఈ అనుభవం ఎంత గొప్పదంటే, దేవుడు సాక్షాత్తు ఈ వాక్యాలను మనం అర్థం చేసుకుంటే అర్థమయ్యిద్ది. వినండి, దేవుడు, మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, ప్రతి సంవత్సరం మా గ్రామంలో మా సంఘాన్ని ఎలా దున్నుతామో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి సంవత్సరం ఒక 4 రోజులు తీర్మాన ప్రార్థనలు పెడతాం. ప్రతి సంవత్సరం
కనీసం ఉపవాస ప్రార్థనలైన పెడతాం. పెట్టి అందరిని మాట్లాడకుండా మౌనం ఉంచేసి, లేకపోతే ఎవరిని కొద్దిగా తక్కువగా మాట్లాడుకోవటానికి కూర్చోబెట్టి 4 రోజులు దేవుని సన్నిధిలో గడిపి, ఆ 4 రోజులు రాత్రులు పగళ్ళు మా సేవకులు, మా శిష్యులు, మా సంఘం అందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి 4 రోజులు 5 రోజులు సంఘాన్ని దున్నుతాం. దేవునికి స్తోత్రం. అలా దున్నటమే కాదు, మరలా సంవత్సరానికి ఇంకొకసారి 2 సార్లు పొలాన్ని, అనగా సంఘం అనే పొలాన్ని మేము దున్నుతూ ఉంటాం. రెండవసారి ఎప్పుడు అని అంటే, మా ఊర్లో ప్రతి క్రిస్టమస్ పండగ కల్లా ఒకళ్ళు చచ్చిపోతూ ఉండేవాళ్ళు. గ్రామంలో సంవత్సరానికి క్రిస్టమస్ పండుగ వస్తే చాలు ఒకళ్ళు చనిపోయేవాళ్ళు. పండగలు కానీ నూతన సంవత్సర పండుగ కానీ చేసుకోవటానికి అవకాశం ఉండేది కాదు. అప్పుడు ప్రభు దగ్గర మేము ప్రార్థన చేశాం. ఏంటి ప్రభువా, కరెక్ట్గా క్రిస్టమస్ పండుగ అప్పుడు, నూతన సంవత్సర పండుగలు అప్పుడే గ్రామంలో, గూడెంలో, పల్లెలో ఎవరో ఒకరు చనిపోతున్నారు, పండుగలు సరిగా చేసుకోలేకపోతున్నాం, మిమ్మల్ని సరిగా ఆరాధించలేకపోతున్నాం అని అంటే, ప్రభు తెలియపరిచిన విషయం ఏంటి అని అంటే, పండగలకు ముందు ప్రతి సంవత్సరం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టమని తెలియపరిచారు. దేవుని స్తోత్రం. అలా ప్రభునందు ప్రియులారా వినండి, అలా ఉపవాస ప్రార్థనలు ప్రతి సంవత్సరం క్రిస్టమస్ పండగ, జనవరి 1 పండగకి ముందు డిసెంబర్ నెలలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడతాం. అలా ఉపవాస ప్రార్థనలు పెట్టగా జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇప్పటికి చాలా, కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి అలా పెడుతున్నాం. అప్పటి నుంచి మరణాలు ఆగిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటున్నాను అంటే, సంఘాన్ని దున్నాలి, కష్టపడాలి, తప్పదు. మనం సోమర్థనంగా ఉంటే రేపు సంఘం విషయంలో లెక్కప్ప చెప్పాలి. సంఘం బీడు పడిపోకూడదు, మనం బీడు పడకూడదు, సంఘం బీడు పడకూడదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఎప్పుడు విత్తనాలు వేయాలో అప్పుడు విత్తనాలు వేయాలి. నువ్వు సోమర్థనంగా కూర్చుంటే, వినండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలోనే, పక్షి చూస్తూ ఉండగా వల వేయుట వ్యర్థం. అంటే నువ్వు విత్తనం కూడా నీ ఇష్టం వచ్చినప్పుడు వేస్తే ఫలించదు. ఎప్పుడు వెయ్యాలో అప్పుడు వెయ్యాలి, ఎప్పుడు దున్నాలో అప్పుడు దున్నాలి సంఘాన్ని. అప్పుడే సంఘం ఫలించింది. సంఘములో విత్తనాలు ఫలిస్తాయి. భ్రష్టు పట్టిపోకుండా సంఘం అనే పొలం, బీడు పడుకోకుండా సంఘం అనే పొలం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మనం సోమరి సంఘం విషయంలో ఇలా ఉంటున్నాడని వాక్యంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథమే 22వ అధ్యాయము 13వ వచనం. సోమరి అంటాడట, బయట సింహం ఉన్నది, వీధులలో అది నన్ను చంపేసిద్ది, నేను బయటికి వెళ్ళను అంటాడట సోమరోడు. వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటాడు సోమరోడు? ఇప్పుడు ఎవరి పొలం ఇది? మనం ఎవరి పొలం గురించి చెప్పుకుంటున్నాం? సోమరోడు పొలం గురించి చెప్పుకుంటున్నాం. సోమరి అనే సేవకుడి యొక్క పొలం అనే సంఘం గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ సోమరోడట బయటికి వెళ్ళి దేవుని పని చేయాలంటే ఏమంటాడట? సింహం ఉంది, అది చంపేసింది, నేను పోనంటాడట. ఈరోజు మన దైవస్వరూప సహవాసంలో ఒక చిన్న లోపంగా సరిదిద్దుకోవలసిన విషయం ఏంటి అని అంటే, ఒకప్పుడు నేను క్రొత్తలో, సేవకు వచ్చిన క్రొత్తలో బయటికి వెళ్ళి ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన చేయాలి అని అంటే దెయ్యాలు పడతాయేమో అంటే తెలియక, అనుభవం అర్థం కాక, వాక్య సందర్భం, వాక్య సత్యం తెలియక ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యాలు పడతాయేమో, ఏళ్ళింటికి వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యాలు పడతాయేమో అని భయంగా ఉండి కొన్ని చోట్లకు వెళ్ళే వాళ్ళం కాదు. ఈ వాక్యాలు అర్థమైన తర్వాత, ఈ సత్యం అర్థమైన తర్వాత నేను అంటున్నాను, సోమరోడు మాత్రమే సింహం ఉందని భయపడతాడట. నువ్వు కష్టపడేవాడివైతే, గొర్రెల కోసం మంచి కాపరి ప్రాణం పెడతాడు. నీ సంఘం కోసం నువ్వు ప్రాణం పెట్టే కాపరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయ్యం పట్టిద్దనో చీకట పట్టిద్దనో నువ్వు ఇంట్లో కూర్చోడానికి వీల్లేదు, సోమరితనంగా ఉండటానికి అంతకంటే వీల్లేదు. నువ్వు సోమరం అయితే బయట దెయ్యం ఉంది, వాళ్ళ ఇంటికి పోతే దయ్యం పట్టిద్ది, వీళ్ళింటికి దయ్యం పోతే దయ్యం పట్టిద్ది అని భయం వేసిద్ది. దేవుని పిల్లలు ఆ విషయాన్ని మనం సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
దేవునికి స్తోత్రం. అలా అనుకుంటే మన ఒరిస్సా రాష్ట్రం గ్రహం స్టెయిన్స్ గారు ఆస్ట్రేలియా నుంచి మన దేశం సువార్త పనిచేయటం కోసం, ఆత్మల రక్షణ కొరకు, దేవుడు పొలం అనే సంఘాన్ని కట్టడం కోసం ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా రాష్ట్రం వచ్చాడు. వాళ్ళు గనక అమ్మో ఆ దేశపు వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆ దేశంలో దయ్యాలు ఉన్నాయి, ఆ దేశంలో ఉన్న వాళ్ళు క్రూరులు అని భయపడి వారి ప్రాణాన్ని వారు కాపాడుకోవటం కోసం ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి రాకపోతే, వినండి, ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకునే వాళ్ళం కాదు. ఆ గ్రహం స్టెయిన్స్ అనే సేవకుడిని గత ఒక 20-30 సంవత్సరాల క్రితమే ఆయన్ని మన దేశంలో ఒరిస్సా రాష్ట్రంలో అర్ధరాత్రి పూట, సుమారు అర్ధరాత్రి కూడా కాదు, 11-10:30 ఆ టైంలో దేవుని పనిచేసి కారు తీసుకొని, కారులో పిల్లలిద్దరిని పెట్టుకొని పిల్లలిద్దరితో కలిసి సువార్త పనిచేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగా అప్పటికే మతోన్మాదులు వాళ్ళ దగ్గర మారణ ఆయుధాలు పెట్టుకొని వచ్చిన సేవకుడు కారు దిగక మునిపే కారు చుట్టూ మొత్తం రౌండ్ వేసి పెట్రోల్ పోసి లోపల ఉన్న సేవకుడి పిల్లల్ని బయటికి దించకుండా పెట్రోల్ పోసి అగ్గి పొలగేసి సజీవ దహనం చేశారు. నేను అంటున్నాను, వాళ్ళు ప్రాణం పెట్టడానికి వెనకాళ్ళ దేవుని పని కోసం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం భయపడుతున్నాం. దేవుని పిల్లలంగా అపోస్తలుడైన పౌలయ్య గారితో యేసయ్య ఒక మాట అన్నాడు. పౌలు గారు ఆయన సేవా పరిచర్య గురించి చెబుతూ తిమోతికి రాసిన పత్రికలు తీయొద్దు, అక్కడ ఒక స్పష్టమైన మాట చెప్పాడు పౌలయ్య గారు. ఏమని అంటే, ప్రభు నా పక్షము నుండి సింహము నోట నుండి తప్పించును అని రాయబడి ఉంటుంది. అనండి, ప్రభు నా పక్షాన ఉండి సింహము నోట నుండి నన్ను తప్పించును అని రాస్తాడు. పౌలయ్య గారు చెప్పుకుంటాడు, సింహానికి భయపడలేదు, బయట ఉన్న సాతానని సింహానికి భయపడలా, కానీ ఆ సింహాన్ని ఎదిరించడానికి ప్రభు మనతో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. మీరు ఏ దయ్యాలున్న కొంపలోకి వెళ్ళినా, ఏ దయ్యాలు పట్టిన వారి దగ్గరకు మనం వెళ్ళినా, నేనంటాను ప్రభు మనతో ఉంటే చాలు. చచ్చిపోతే దేవునికి స్తోత్రం. ఇది సేవ. దేవుని పిల్లలంగా మనం సోమరితనంగా ఉండటానికి వీల్లేదు. అపోస్తులుడైనటువంటి తోమా ఆ మొదటి శతాబ్దంలో ఇజ్రాయేల్ దేశం నుండి భారతదేశానికి రాకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు రక్షించబడేవారు కాదు. అపోస్తులుడైన తోమా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతి గాయాలలో వేలుపెట్టి చూసినటువంటి తోమా, వినండి, అమ్మో ఆ భారతదేశం పోతే నన్ను చంపేస్తారు అని భయపడితే, నేను అంటున్నాను, ఆయన ఇక్కడికి వచ్చేవాడు కాదు, ప్రాణం పెట్టేవాడు కాదు. ఎంతోమంది భక్తులు మనకి మార్గదర్శకంగా ఉన్నారు, మాదిరికరంగా ఉన్నారు. ప్రాణం పెట్టిన భక్తులు, ప్రాణం పెట్టిన సేవకులు, వాళ్ళందరూ ప్రాణాలు పెట్టబట్టే ఈరోజు క్రైస్తవ్యం అంచెలంచెలుగా ఎదుగుతుంది. అనేక మంది క్రూరులు మారుతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలు, సేవకుడు ఎప్పుడు సోమరిగా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. నాకు టైం చెప్పాల. దేవునికి స్తోత్రం. రైట్ ప్రియులారా, ఈరోజు నేను ఈ మాటలు చెప్తున్నా. ఈ మాట కొంచెం ఆవేశంగానే, కొంచెం నాలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన రోషంతోనే ఈ మాటలు చెప్తున్నాను. దేవుని చిత్తమైతే ఈ మాటలు మరొకసారి మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. నాకు ఇచ్చిన సమయం అంతా నాకు తెలియదు. పొద్దున్న 20 నిమిషాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో యెషయా గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. అది మేత బీడుగా ఉండును, గొర్రె పిల్లల అచ్చట మేయును, గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవిస్తారు. వినండి, పొలము అనే సంఘం ఎందుకు బీడుపడిపోయిందంటే, ఒకటి సోమర్తనం అని చెప్పాను, సోమర్తనం గురించి ఇప్పటిదాకా వివరించాను. రెండవది, పొలము అనే సంఘం బీడుపడిపోవటానికి రెండవ కారణం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వారట గర్విష్ఠుల యొక్క బీడు భూమి విదేశీయులైన కాపరులు అనుభవిస్తారని రాయబడి ఉంది. అంటే పొలం, సంఘం అనే పొలం బీడైపోవటానికి సేవకుల్లో ఉన్న గర్వం
అని రాయబడి ఉంది. సేవకుడుల గర్వం ఉంటే సంఘం అనే పొలం బీడైపోద్ది. అది దేవుని వాక్యం సెలవిస్తుంది.